పేరుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్. దానికి ప్రత్యేక జెండా, అధ్యక్షుడు, ప్రధాని ఉన్నా ఆ ప్రాంతాన్ని శాసించేది పాకిస్తాన్ అన్నది జగమెరిగిన సత్యం. కాశ్మీర్పై తాను సృష్టించిన వివాదాన్ని అంతర్జాతీయంగా సజీవంగా ఉంచేందుకు పీఓకేని వాడుకుంటున్న పాకిస్తాన్ అక్కడి ప్రజలను రాజకీయంగా అణగద్రొక్కుతూ వారి కనీస హక్కులను అణిచివేస్తోంది. స్థానిక సమస్యలను పట్టించుకోకుండా దారుణంగా వ్యవహరిస్తోంది. పాక్ దుర్మార్గాలపై జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పీఓకేలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగి చివరికి అవి రక్తపాతానికి దారితీశాయి. త్వరలో అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హక్కుల నిరాకరణ నిరసిస్తూ పీఓకే ప్రజలు మళ్ళీ రోడ్లపైకి వచ్చారు. పాకిస్తాన్లోని జమ్మూ కాశ్మీర్ వలసదారులకు పీఓకే అసెంబ్లీలో 12 సీట్లను రిజర్వ్ చేయడం ద్వారా ఆ ప్రాంతంపై పాక్ తన అధికారాన్ని చెలాయించడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. పాక్ అధికారాన్ని వ్యతిరేకిస్తున్న జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై ఉగ్రవాద సంస్థ అని ముద్ర వేసి పాకిస్తాన్ దాన్ని నిషేధించడం జరిగింది. పాకిస్తాన్ పాపాలను నిరసిస్తూ నిత్యావసరాల ధరలు తగ్గించాలంటూ గలమెత్తిన పీఓకే ప్రజలపై పాక్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరిపి అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంది. న్యాయం అడిగిన వారి నెత్తురు కళ్ళజూడడం పాకిస్తాన్ తన క్రూరత్వాన్ని మరోసారి బయటపెట్టుకుంది. 50 లక్షలకు పైగా జనాభా ఉన్న పీఓకేలో ఆర్థిక వృద్ధి పడిపోయి అన్ఎంప్లాయ్మెంట్ 11% దాకా పెరిగింది. యువతలోనైతే 27%కి చేరింది. స్థానికంగా భారీ పరిశ్రమలు లేకపోవడంతో అధిక శాతం ప్రజలు వ్యవసాయ రంగం, విదేశాల్లో కష్టపడుతున్న తమ కుటుంబ సభ్యులు పంపే డబ్బులే జీవనాధారాలు అవుతున్నాయి. పర్యావరణ మార్పుల కారణంగా పంట దిగుబడులు అంతంత మాత్రమే. ఎలక్ట్రిసిటీ జనరేషన్ పీఓకేలో ఎక్కువ జరుగుతున్నా ఆ ప్రాంతానికి సరిపడే కరెంటు మాత్రం అందుబాటులో ఉండదు. దీనికి తోడు కరెంటు బిల్లుల మోతతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్ వంటి మౌలిక వసతులు సరిపడ కూడా లేవు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రారంభమైన అభివృద్ధి పనులను చూసి పీఓకే ప్రజల్లో నిరాశ నిస్సరహలు కమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాము భారత్లో కలిసిపోతామన్న స్థానిక ప్రజల నినాదాలు గతంలో గిల్గిత్ బాల్టిస్తాన్లో వినిపించాయి. ఎలా అయితే పీఓకేలో తన అధికారం చేజారిపోతుందన్న భయంతో ప్రజా ఉద్యమాలపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపుతుంది. ప్రజా నిరసనల ఉద్యమాలపై దయా దాక్షిణ్యం లేకుండా అణిచివేయాలని పాక్ జనరల్ అసిమ్ మునీర్ ఆదేశించడం పాకిస్తాన్ నిరంకుశత్వానికి అడ్డం పడుతుంది. పీఓకేలో ప్రజా ఉద్యమాలు నిరసనల చాటున జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పాక్ పంపించే ప్రమాదం ఉంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాంతంలో అల్లర్లు పెరిగితే ప్రాజెక్టుల రక్షణ పేరిట చైనా నేరుగా రంగంలోకి దిగవచ్చు. పీఓకేలో చైనా సైన్యం కదలికలు పెరిగితే మన దేశ భద్రతకు ముప్పు ముంచుకు రావచ్చు. భారత్ ఈ ప్రమాదంపై తెలివిగా వ్యవహరించాలి. పీఓకే ప్రజల హక్కులను, ఆ ప్రాంతంపై పాక్ వ్యవహరిస్తున్న తీరును ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో భారత్ పీఓకే ప్రజల తరపున తన వాదనను బలంగా వినిపించాలి.